హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. నరాలు బలహీనపడిన తర్వాత లేదా దెబ్బతిన్నా అంగం గట్టిపడదు. ఒకవేళ గట్టిపడినా వెంటనే మెత్తబడుతుంది. అరికాలలో తిమ్మిర్లు, శరీరంలో వాపులు. ఓకే, ఇదేదో సమ్ ప్రమోషనల్ మెసేజ్. తర్వాత సార్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఓపెన్ చేస్తా అన్నారు. ఎప్పుడు సార్? ఒక 1 వీక్ ఆగండి. 1 వీక్ టు 10 డేస్లో ఆల్మోస్ట్ మా యాప్ రెడీ అయిపోయింది. యాప్ ఆండ్రో కేర్ అనే యాప్ ఉంటుంది, బోత్ ఐఓఎస్లోను ఆండ్రాయిడ్లో. అది రాగానే మీరు స్టార్ట్ చేసి బుక్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఒక 2 వీక్స్ ఆగండి. 2 వీక్స్ తర్వాత స్టార్ట్ చేస్తాం. సో తర్వాత మనోజ్ రెడ్డి సార్, ఫ్రెనులంకి ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తారు, కాస్ట్ చెప్పండి. సో ఫ్రెనులోప్లాస్టీకి 2 టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి. ఒకటి రెగ్యులర్ ఫ్రెనులోప్లాస్టీ, రెండోది లేజర్ ఫ్రెనులోప్లాస్టీ. సో మేము జనరల్గా ఏంటంటే కట్ చేసేటప్పుడు లేజర్ వాడతాము, మళ్ళీ సూచర్ చేయడానికి ఏదర్ గమ్ కానీ సూచర్ కానీ వేస్తాం. సో అరౌండ్ జనరల్లీ 15,000 అలా అవుతుంది. దిస్ ఈజ్ లైక్ ప్లాస్టిక్ సర్జరీ లాగా అనుకోండి. మ్యారేజ్ కాని వాళ్ళు వ్యారికోసీల్ సర్జరీ చేయించుకోవచ్చా అంటే, ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే చేయించాలి. అంటే టెస్టిస్ సైజ్ తగ్గిపోతున్నా, స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నా, లేదా టెస్టిస్లో పెయిన్ కంటిన్యూస్గా ఏదైనా లాగుతున్నట్టు అనిపించినా కూడా, అంటే సివియర్ గ్రేడ్ వ్యారికోసీల్ ఉన్నా మ్యారేజ్ కాకపోయినా పర్వాలేదు, వ్యారికోసీల్ చేయించుకోవచ్చు. సార్, నాకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంది, నాకు సెక్స్ అంటే భయం వేస్తుంది సార్, నాకు ఏదైనా సలహా చెప్పండి. సో ఇంకా మీకు ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు రోజు టెడ్లాఫిల్ తీసుకోమంటాము. టైం గడిచే కొద్దీ స్లోగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కానీ కొంతమంది ఎంత డోస్ వాడినా అసలు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ తగ్గని వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి వయాగ్రా టాబ్లెట్లు 100 mg ఇస్తాము, టెడ్లాఫిల్ 20 mg ఇచ్చినా కూడా ఆ భయం వల్ల సెక్స్ చేయలేకపోతుంటారు. అలాంటి వాళ్లకు షాక్ వేవ్ థెరపీ కూడా పనిచేయదు. అంత భయం ఉన్న వాళ్ళకు డైరెక్ట్గా పీనైల్ ఇంప్లాంటే చేస్తాం. ఎందుకంటే అన్ని మెడిసిన్స్ పనిచేసినా కాకపోతే పీనైల్ ఇంప్లాంట్ చేస్తే ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. సార్, వయాగ్రా 100 mg కూడా సరిపోలేదు, టెడ్లాఫిల్ 10 mg డైలీ సరిపోద్దా? ఏజ్ 53 years. అంటే మీరు వయాగ్రా రోజు వాడరు కదా, టెడ్లాఫిల్ రోజు 5 mgతో స్టార్ట్ చేయండి. ఇంప్రూవ్మెంట్ లేకపోతేనే 10 mg దాకా వెళ్ళండి. మీ ఏజ్ 53 years కదా, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకోండి చాలు. సార్, నాకు మిడ్లైన్ ప్రాస్టేట్ సిస్ట్ ఉంది, నరేషన్. సెమినల్ వెసికల్స్లో మల్టిపుల్ రౌండెడ్ ఎన్క్యాప్సులేషన్స్ ఉన్నాయి, అంటే సెమినల్ వెసికలైటిసే. సో వీటికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే లో డోస్ యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు తీసుకోవాలి, అలాగే వాటితో పాటు షాక్ వేవ్ థెరపీ తీసుకోవాలి. అదే బెస్ట్ ట్రీట్మెంట్. తర్వాత శ్రీశ్రీ సార్, టెడ్లాఫిల్ టాబ్లెట్స్ వర్క్ అవ్వట్లేదు అంటే పీనైల్ డాప్లర్ చేయించుకోండి. పీనైల్ డాప్లర్లో మనకు ఎంత డ్యామేజ్ ఉందో తెలుస్తుంది. సార్, డెడ్ సెల్స్ క్యూర్ అవ్వడానికి మెడిసిన్ ప్లస్ చెప్పండి. డెడ్ సెల్స్ అంటే నాకు తెలిసి, అంటే మీ ఉద్దేశం ఏంటంటే డెడ్ స్పెమ్స్ అనుకుంటాను. డెడ్ స్పెమ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే అది జెనెటిక్ ప్రాబ్లమా, అంటే ఉత్పత్తి అలాగ అవుతున్నాయా, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అలా అవుతున్నాయా అని చూసుకొని మనం ట్రీట్ చేయాలి. ఏదో ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే అది కాదు, రీజన్ తెలుసుకోవాలి. ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లం అయితే, అంటే మీకు అలాంటి స్పెమ్సే ఉత్పత్తి అవుతుంటే మనం ఏం చేయలేం. ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్ల అయితే మనం ఏదైనా క్యూర్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు. పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ వీడియోస్ చూశాను సార్. సర్జరీ చేస్తున్నప్పుడు ఆ పెయిన్ తట్టుకోవడం ఎలా? అసలు మీకు పెయిన్ ఉండదండి. పీనైల్ ఇంప్లాంట్ చేస్తున్నప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదు. ఎందుకంటే మత్తు ఇచ్చే ఉంటారు కాబట్టి మీకు కాళ్ళు అంటే నడుము కింద భాగం కంప్లీట్గా స్పర్శ ఉండదు. ఎవరో తగులుతున్నట్టు టచ్ చేస్తున్నట్టు ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ కొంతమందికి అది కూడా ఉండదు. అంటే బాడీ ఆ పార్ట్ డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఏమీ తెలియదు, ఓన్లీ మాట్లాడుతుంటారు కానీ కాళ్ళ కింద ఏదో జరుగుతూ ఉంటుంది అంతే తప్ప. ఇప్పుడు మోకాలు చిప్ప మార్పు ఉంటుంది కదా, నీ రీప్లేస్మెంట్ అంటాము. అట్లాగే పీనైల్ ఇంప్లాంట్ కానీ ఎలాంటి సర్జరీ చేసినా మీకు ఎటువంటి నొప్పి అనేది ఉండదు. సర్జరీ అయిన తర్వాత కూడా పీనైల్ ఇంప్లాంట్ పెయిన్ ఉండదు. ఫస్ట్ ఒక్కరోజు కొంచెం ఏదైనా మైల్డ్ ఏదైనా పెయిన్ ఉంటే ఉండొచ్చు, తర్వాత అది కూడా ఉండదు. సార్, వీర్యం బయటకు వచ్చిన ఒక రోజంతా చాలా నీరసంగా ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు, నాకు ఎటువంటి జబ్బులు లేవు, ప్లీజ్ దయచేసి పరిష్కారం చెప్పండి. సో మోస్ట్ ప్రాబ్లీ అంటే ఇదేమవుతుందంటే పోస్ట్ ఆర్గాస్మిక్ ఇల్నెస్ సిండ్రోమ్ అంటాం. అంటే స్పెర్మ్ రిలీజ్ అవుతూనే
వాళ్ళకు ఆ బాడీ అంతా నీరసంగా అనిపించేసి ఏ పని చేయబుద్ధి కాకపోవచ్చు. ఈ పోస్ట్ ఆర్గాస్మిక్ ఇల్నెస్ సిండ్రోమ్‌కి మనకు కొన్ని రకాల అంటే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే అది కొంతమందికి ప్రాస్టటైటిస్ వల్ల వస్తుంది. కొంతమందికి బ్రెయిన్‌లో ఉన్న కెమికల్ ఇంబాలెన్సెస్ వల్ల వస్తుంది. అంటే ఎప్పుడైతే స్పెర్మ్ రిలీజ్ అయిపోతుందో వెంటనే ఆ బ్రెయిన్‌లో ఉన్న కెమికల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల అలా అనిపిస్తుంది. దాన్ని పోస్ట్ ఆర్గాస్మిక్ ఇల్నెస్ సిండ్రోమ్ అంటాం. నేను క్యూర్ చేయొచ్చు, డోంట్ వరీ. బట్ ఏమవుతుందంటే మనం రీజన్ కనుక్కోవాలి.